యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. సర్వభూతములయందు కూడా విద్యారూపంగా దర్శిస్తూ ఉన్నటువంటి సరస్వతీమాతకి ప్రీతికరమైనటువంటి రోజే ఈ శారదా శరన్నవరాత్రోత్సవాల్లో సప్తమి మూలా నక్షత్రం ఈ రెండు కలిసి వస్తే సరస్వతి ఆరాధన చేయడం విశేషమని చెప్పారు. ఈ దేవీ శరన్నవరాత్రుల్లో నిత్యము కూడా దేవి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి సకల కామ్య సిద్ధి కలుగుతుందని చెప్పారు. ఎలాంటి ఈతి బాధలున్నా కూడా తొలగిపోతాయని చెప్పారు. ఈ దేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా చండీ అమ్మవారి యొక్క ఆరాధన, లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అలాగే బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క అనుగ్రహం కోసం ఈ 9 రోజులు కూడా నవరాత్రి దీక్షలు ఆచరిస్తూ ఉంటారు. ఈ నవరాత్రి దీక్షల్లో ఈరోజు మూలా నక్షత్రము సరస్వతీమాతకి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ సరస్వతీదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ యొక్క నవరాత్రి రోజుల్లో ప్రతినిత్యము కూడా అమ్మవారికి అభిషేకములు, కుంకుమార్చనలు. అమ్మ కుంకుమార్చన అంటే చాలా ప్రీతికరం కాబట్టి కుంకుమార్చన, అలాగే మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి దేవి మహాత్మ్యము అనేటువంటి సప్తశతి పారాయణ, దుర్గా సప్తశతి అని, దాన్ని చండీ సప్తశతి అని, చండీ హోమము అని, చండీ సప్తశతి అని కూడా చెబుతూ ఉంటారు. ఈ సప్తశతి స్తోత్ర పారాయణం ప్రతినిత్యము చేస్తూ మహాచండీ హోమాన్ని చేసినట్లయితే లోకంలో అందరూ కూడా సుభిక్షంగా ఉంటారని ఆలోచించి వినుకొండ గోసుబొమ్మ సెంటర్ నందుగల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులతో కూడా కలశ స్థాపన చేసి ప్రతి నిత్యము కూడా ఉదయం పూట నగరేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అమ్మవారికి సామూహిక సువాసినుల చేత కూడా కుంకుమార్చన కార్యక్రమాన్ని, అలాగే చండీ సప్తశతి పారాయణాన్ని ప్రతిరోజు సాయంత్రం పూట మహాగణపతి, లక్ష్మీ గణపతి, మహాసుదర్శన, నవగ్రహ సహిత శ్రీరుద్ర మహాచండీ హోమాన్ని కూడా లోకక్షేమం కోసం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతినిత్యము కూడా సువాసిని పూజ, కుమారి పూజ, లలితా త్రిపుర సుందరి స్వరూపంగా సువాసిని పూజను, బాలా త్రిపుర సుందరి స్వరూపంగా కుమారి పూజను కూడా విశేషంగా ఆచరిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ ఆ సరస్వతీ మాత అనుగ్రహం వల్ల అందరికీ కూడా సకల కామ్య సిద్ధి కలగాలని కోరుకుంటూ ఉన్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.